Hello guys, welcome back to my YouTube channel. So welcome back from Rajahmundry. It is also day 2 from Rajahmundry. Then day 1 video lo nenu meeku cheppanu kada. So so Chaitu bro దగ్గరికి వెళ్తానండి. So Chaitu bro, he is one of my best friend. నాకు ఈ ఇయర్ లోనే పరిచయం అయ్యారు. He is none other than Ben bro. Hi bro. సో ఈయన అనమాట చైతు బ్రో. నేను చేసే ప్రతి వీడియోకి నా వెనకతలో ఉన్న కష్టం thumbnails చేస్తున్న ఈ వ్యక్తిని. అండ్ ఆంధ్ర తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ thumbnail డిజైనర్ ఎవరైనా ఉన్నారంటే నేను 100కి 200% చెప్తాను చైతు ఎడిట్స్ మాత్రమే. ఎందుకంటే ఈయన వల్ల చాలా మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్టేట్స్ ఆంధ్ర తెలంగాణలో చాలా మంది క్లయింట్స్, చాలా మంది క్రియేటర్స్, చాలా మంది సక్సెస్ఫుల్ పర్సన్స్ కూడా ఎంతో కొలాబరేట్ అయ్యి ఉన్నారు. అండ్ ఇప్పుడైతే రాజమండ్రి మధ్యన స్టూడియో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. సో ఒక్కసారి ఆ స్టూడియో చిన్న స్టూడియో టూర్ ఒక్కసారి చేసి తన మాటలోనే ఎలాగా ఏంది తన జర్నీ ఏంది ఇంతవరకు తీసుకొచ్చాడంటే తను ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చేశాడు, ఆ స్ట్రగుల్స్ అని ఎలా చేశాడు, అసలు ఎందుకు ఎడిటింగ్ అని ఎంత ప్యాషన్ అన్ని తన మాటలతోనే మనం అడిగి తెలుసుకుందాం. చలో లెట్స్ గో. రండి బ్రో. సో ప్రస్తుతం ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇదే స్టూడియో అనమాట. మన చైతు బ్రో thumbnail డిజైనింగ్ మొత్తం ఇక్కడ నుండి చేస్తారు ప్రతి క్రియేటర్ కి. అండ్ సో డిగ్రీ చదివినప్పటి నుంచి ఈయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఎడిటింగ్ కానీ లేదంటే ఇలాంటి యూట్యూబ్ ఫీల్డ్, ఇలాంటి సోషల్ మీడియా ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఒకసారి తన మాటలతోనే. సో వై బ్రో అంటే ఎడిటింగ్ అంటే ఎందుకు ఈ ఫీల్డ్? అంటే బ్రో నేను అసలు అంటే చెప్పాలంటే రాజమండ్రి పక్కన మంది 24 కిలోమీటర్స్. ఓకే బ్రో. అయితే నేను ఇంటర్ చదువుకున్నప్పటి నుంచి, అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి కూడా మొబైల్ ఎక్కువ యూజ్ చేసేవాడిని. మొబైల్ ఎడిటింగ్ చేయడం అలా చేస్తూ ఉండేవాడిని. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను రాకేష్ మాస్టర్ దగ్గర కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ దగ్గర వర్క్ చేసాను. ఎస్ఆర్కే ఛానల్ నేను చేసేవాడిని. రాకేష్ మాస్టర్ దగ్గర కూడా వర్క్ చేశారు గైస్, కావాలంటే మీరు అక్కడ తరచుగా చూడొచ్చు. దగ్గర వర్క్ చేశాను బ్రో. వర్క్ చేసిన తర్వాత ఇంకా అక్కడ చిన్న ఇష్యూస్ వల్ల నేను వచ్చాను, మా ఊరు ఇక్కడికి వచ్చాను. వచ్చేసిన తర్వాత నేను ఓన్ గా నేర్చుకుని ఇంకా ఇలా స్టార్ట్ చేశాను బ్రో. బట్ ఎడిటింగ్ చేయాలన్నా అంటే ఫుల్ టైం ఎడిటింగ్ చేయాలి అనుకుంటే ఒక ఆఫీస్ ఉండాలనే పెద్ద ఇంచుమించుగా నాకు 6 years నుంచి డ్రీమ్ బ్రో. అంటే ఇలా చేయాలని మొత్తం అంతా ఇలా ఆఫీస్ మనకంటే ఒకటి ఉండాలని చెప్పేసి 6 years డ్రీమ్. తన మాటలోనే ఉన్నారు కదా. నెక్స్ట్ ఏంటంటే బ్రో, ఇప్పుడు ఇది అంతా సక్సెస్ అవడానికి నేను ఒక్కనే కాదు, మా బ్రదర్ కూడా కారణమే. బ్రో ఇంట్రొడ్యూసింగ్ మిస్టర్ కృష్ణ బాబు మైలపల్లి. చైతు బ్రదర్ అనమాట, ఎల్డర్ బ్రదర్ అనమాట. సో బ్రదర్ అనేది వీడియో ఎడిటింగ్. సో ఈ చైతు డిజిటల్ మీడియా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్లీ అంటే డిజిటల్ మీడియా ఫీల్డ్ అనమాట. అంటే లైక్ యూట్యూబ్ SEOs కానీ లేదంటే యూట్యూబ్ సంబంధించిన thumbnail వర్క్స్ కానీ అండ్ యూట్యూబ్ హ్యాండ్లింగ్, అంటే మీరు అప్లోడ్ చేసే విధానం ఎవ్రీథింగ్ వీళ్ళు హ్యాండ్లింగ్ చేస్తారు. సో ఆల్రెడీ వీళ్ళు ఒక సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఎంతో మంది క్రియేటర్స్ కి, ఎంతో మంది యూట్యూబర్స్ కి వీళ్ళు కొలాబరేషన్ అయినారు. జనరల్ గా ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ లోన ఎంత కామెడీ అంటే, సో వీడియోస్ కి కంటెంట్ కి కామెంట్స్ రాకుండా బ్రో మీ thumbnails ఎక్కడ చేసుకుంటున్నారు, మీ thumbnails అంత చాలా అందంగా ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి అనేసి అడుగుతుంటారు బ్రో నాకు కామెంట్స్ కూడా. సో అదనమాట ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి సీతానగరం అనే ఒక పల్లెటూరు నుంచి 2 తెలుగు రాష్ట్రాలకి thumbnails క్రియేట్ చేస్తున్న ఒక స్టూడియో ఆఫీస్ మీకు తరచుగా కళ్ళ అద్దనట్టు చూపిస్తున్నాము. సో సరే చైతు బాయ్, కలుద్దాం. జాగ్రత్త, ఏమన్నా మర్చిపోతే కొంచెం సరేనా? సరే సార్, సరే ఓకే బాయ్. సో గైస్ చెప్పాం కదా, తనైనా thumbnail క్రియేటర్ దగ్గర నుంచి బాగా ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. మీ ఛానల్కి thumbnails కావాలంటే సో తప్పకుండా నన్ను అడిగారు కదా చాలామంది మీ thumbnails ఎక్కడ చేస్తారనేసి. సో ఈయనని ఇది ఒక ఇన్ఫర్మేటివ్ లాగా తీసుకోండి. సో యా
చాలా గోదావరి పీపుల్ ఆర్ గోదావరి పీపుల్ లిటరలీ వాళ్ళ యొక్క మనస్తత్వాలు వాళ్ళ యొక్క ప్రేమని పంచుతారు, టన్నులు పంచుతారు ప్రేమని. సో గాయస్ ఇప్పుడు నేను మళ్ళీ రాజమండ్రి వెళ్తున్నాను సీతానగరం నుంచి. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ రాజమండ్రి దగ్గర గోదావరి పుష్కర్ ఘాట్ ఉంటుంది. సో అది చూపిస్తాను మీకు. పుష్కర్ ఘాట్తో పాటు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోరింగ్ ఈ రాజమండ్రిలో ఈ వీడియోలోన. సో డైరెక్ట్ పుష్కర్ ఘాట్కి వెళ్ళిన తర్వాత నేను గోప్రో ఆన్ చేసుకుంటా. అంతవరకు ఏంటి బ్రో అంటే నాకేం తెలుసు, డైరెక్ట్ అంటే అడ్డే పోవాలనుకుంటా. ఒక నిమిషం వాళ్ళని అడుగుతాందా. పుష్కర్ ఘాట్ అక్కడ సరే 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 సరే. Guys, so finally, this is Pushkar Ghat. So basically చెప్తా ఈ పుష్కరాలు అవుతాయి అంట కదా. సో ఇదే అనమాట ఇక్కడే, అందుకోసమే పుష్కర్ ఘాట్. చూడండి గైస్ ఎంత బాగుంది. అది ఆ బ్రిడ్జ్ వచ్చేసి ట్రైన్ అనుకుంటా, ఇది నాకు తెలిసి ఇది ట్రైన్ ఇది. ఓకే సరిపోయిందా. సో గైస్ ఇదే అనమాట గోదావరి. ఇట్స్ అవర్ నెక్స్ట్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళేది ఎక్కడికంటే రాజమండ్రి రోజ్ మిల్క్ టేస్ట్ చేయడానికి. ది ఒరిజినల్ రోజ్ మిల్క్, 70 years రోజ్ మిల్క్ అంట. ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి ట్రై చేద్దాం. ఒకసారి ట్రై చేసి నా మాటలో మీకు టేస్ట్ ఎలా ఉందో మీకు రేటింగ్ ఇస్తాను. గైస్ ఐ లవ్ రాజమహేంద్రవరం ఎక్కడే ఉంది. బాగుంది సిటీ, రాజమండ్రి సిటీ చాలా బాగుంది. బ్రో వర్షం పడుతుందిరా. సో గైస్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజ్ మిల్క్ అనమాట, రాజమండ్రి రోజ్ మిల్క్. సో రాజమండ్రిలో రోజ్ మిల్క్ బోల్డేనే ఉంటాయి, బట్ 73 years అనమాట ఇది. సో చలో ఇప్పుడు ట్రై చేద్దాం. సో మన ముందు ఉంది ఇప్పుడు రాజమండ్రి రోజ్ మిల్క్ ఒరిజినల్ అనమాట. లైఫ్లో ఫస్ట్ టైం నేను ట్రై చేయబోతున్నాను. సో బ్రో నాకు వీడియో దగ్గర నేను ట్రై చేస్తాను. ఐస్ చేశాడు గైస్, చాలా ఎక్కువ ఐస్ ఉంది. చాలా బాగుంది గైస్, లిటరల్లీ చాలా 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 బాగుంది. చాలా స్వీట్ ఉంది. సో యా అదనమాట. ఎక్కడ కనుక ఈయనే అనుకుంటా ఓనరు. సిన్స్ 1950 రాజమండ్రి రోజ్ మిల్క్, సిన్స్ 1950. రేటెడ్ అవన్నీ కలిసినట్టు అనిపిస్తుంది. హైదరాబాద్లో రోజ్ మిల్క్ ఇప్పుడు తాగినా ఐస్ ఒకటే ఎక్కువ, ఐస్ కొంచెం ఎక్కువ వేసినారు. అది ఒకటే ఐస్ వేసినారు. గైస్ ప్రజెంట్ రాజమండ్రి నుంచి లెఫ్ట్ అవుతున్నాము. అంటే లెఫ్ట్ అంటే ఏం లేదు, రోజ్ మిల్క్ తాగేసి ఇప్పుడు ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అంట, అక్కడ వెళ్ళబోతున్నాం. బట్ మాట్లాడితేనే అసలు నిమిషంకి వర్షం పడుతుంది అవుతుంది. ఇంకా లంచ్ కూడా చేయలేదు. సో చలో గైస్ ఇప్పుడు మీరు చూసినట్టయితే సార్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఉంటుంది, ధవళేశ్వరం బ్యారేజ్ ఇది. సో యా చాలా వీడియోలో యూట్యూబ్లో చూసే ఉంటారు మీరు. దీనికి ఏదో ఒక సిగ్నిఫికెంట్ స్టోరీ కూడా ఉంది, చరిత్ర కూడా ఉంది. అంటే ఏదో పొలిటికల్ ట్రాజడీ వల్ల కాటన్ బ్యారేజ్ అనే పేరు ఎందుకు వచ్చిందని ఒక విన్నట్టు ఉన్నాను, అంత ఐడియా లేదు నాకు. సో ఇప్పుడు ఈ కాటన్ బ్యారేజ్, ఈ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి డైరెక్ట్ ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికంటే వాడపూడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంట. ఆ టెంపుల్ ఫేమస్ ఏంటంటే 7 వారాలు ఎవ్రీ సాటర్డే ఆ టెంపుల్కి వెళ్ళి పూజ చేస్తే సో తప్పకుండా కోరుకుంది నెరవేరుతుంది. చాలా 100కి 200% చెప్తున్నారు. సో మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని అదొక వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రాంగ్ నమ్మకం అనమాట. ఆ టెంపుల్ చాలా ఫేమస్ అంట. ఎస్పెషల్లీ శనివారం అసలు ఖాళీ ఉండదంట. సో చూద్దాం, ఎలాగో ఇంత దూరం వచ్చి అవన్నీ మిస్ అయ్యి వెళ్తే చాలా బాగుంది. కాబట్టి ఏది ఏమైనా
వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. బాబా బాబా బా అక్కడ చూడండి గైస్, ఎదురుగా హనుమాన్ స్టాచ్యూ, ఊరి ఎంట్రన్స్లో నెక్స్ట్ లెవెల్ గైస్. సూపర్ అంటే సూపర్, నిజంగా చాలా బాగుంది. విలేజ్ వైబ్స్ అంటే యాస్థెటిక్. బొబ్బర్లంక ఇటువైపు వెళ్తే ఆత్రేయపురం, ప్రాపర్ కోనసీమ చూపిస్తాను మీకు. సో ఇది బొబ్బర్లంక అనమాట. ఇలా వెళ్తే బొబ్బర్లంక, ఆత్రేయపురం వెళ్ళడానికి అట్లా, వాడపల్లి కూడా అలానే, రావులపాలెం కూడా అలానే. సో మనకి ఇప్పుడు వాడపల్లి అండ్ రావులపాలెంతో పని ఉందన్నమాట. వాడపల్లి వచ్చేసి 18 కిలోమీటర్స్ అండ్ రావులపాలెం వచ్చేసి 23 కిలోమీటర్స్. అండ్ అమలాపురంలో స్టే చేస్తాం అనుకుంటున్నాం. అమలాపురం వచ్చేసి 60 కిలోమీటర్స్. సో అలా వెళ్ళిపోవాలి. సో దట్ ఈస్ ద ప్రాపర్ రీజన్. హాయ్ అంటే వ్లాగ్ చేయడానికి వచ్చా. కోనసీమగా. సరే సరే. పదా లైట్ మళ్ళీ పూల తోటలు అన్నీ ఉంటాయి. అదే 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 అదే. మీకు ఒక కామెడీ విషయం చెప్తాను. ఈ ఆంధ్రాలో ఈ గోదావరి సైడ్ పీపుల్ వీళ్ళ మర్యాదలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా, లేదంటే వాళ్ళు అంటే ఏదైనా గొడవ జరిగేటప్పుడు కూడా నిన్ను చంపేస్తానండి, మిమ్మల్ని నరికేస్తానండి. బట్ వన్ థింగ్ అబ్జర్వ్ ఏంటంటే మీరు తిట్టుకుంటే రెస్పెక్ట్ ఇస్తారు. దట్ ఈస్ వెరీ నెక్స్ట్ లెవెల్. అది గొప్ప పగిలిపోద్దండి అంటే నువ్వు నాకు అర్థం కావట్లేదు. నువ్వు సో అంటే ఆడు వార్నింగ్ ఇస్తున్నాడో తెలియదు, లేకపోతే వార్నింగ్తో పాటు ఆడు అసలు రెస్పెక్ట్ ఇస్తున్నాడో కూడా తెలియదు. వెళ్తూ ఇలా ఉంటుంది అనమాట. సో ఎవ్రీబడి అందరు కూడా ఏమంటారు, లైక్ ఎండి 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 అని కామన్ థింగ్ అనమాట ఇక్కడ. అదొక వన్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. సో దట్స్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. సో పెద్దలకి అండ్ ఎల్డర్స్కి ఎండి అని పిలుస్తారు అనమాట, అంటే నైబర్స్ కానీ అలా. సో గైస్ ప్రస్తుతం ఈ రోడ్ ఏదైతే ఉందో, సో ఇక్కడే RX100 పిల్లారా షూటింగ్ అంతా ఇక్కడే జరిగిందనమాట. సో మీరు కనుక ఐ మీన్ సాంగ్లో చూసుకుంటే స్టార్టింగ్ హీరో నేను ఇంట్లో మునిగినట్టు. సో ఇదే అనమాట. చూడండి అరటి తోటలు, మొత్తం అరటి తోటలేని. బా పంట అంటే గోదావరి, వాడి పారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇదంతా అంటే పూతరేకుల బ్యాచ్ అనమాట. అందరూ పూతరేకులు అమ్ముతున్నారు. ఆత్రేయపురం పూతరేకులు అంటారు కదా. సో ఇదే అనమాట. ఇక్కడ చూడండి మొత్తం అవే షాపులు, నేతి పూతరేకులు అంట. ఆత్రేయపురం పూతరేకులు అంటే నేను ఏదో పెద్ద ఇండస్ట్రీ, స్వీట్ ఇండస్ట్రీ అని అనుకున్నా. జస్ట్ నార్మల్ ఇంట్లో తయారు చేసి అమ్మేస్తున్నారు బయట షాప్ పెట్టి. ఆత్రేయపురం పూతరేకులు చాలా ఫేమస్ అంటే ఏదో అనుకున్నాను. బట్ బాగుంది, పర్లేదు. సో గైజ్ ఇదనమాట టెంపుల్ ఎంట్రన్స్. అండ్ ప్రస్తుతం మీరు చూసినట్టయితే చాలా బాగుంది. యాక్చువల్లీ కెమెరా ఎలా లేదు, బట్ నేను రిస్క్ తీసుకుని ఎలాగోలా తీసుకొచ్చేసాను. మనడు బ్రో మాత్రం పారిపోతున్నాడు. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. సో ఎక్కడ ఎలా వెళ్ళాలి, లోపలికి ఎలా వెళ్ళాలి అనేది ఐడియా రావట్లేదు. సో చూసుకొని వెళ్ళాలి. బాగుంది. 7 వారాలు పూలు చేయాలంట. సో ఏంటంటే మ్యాటర్ ఏంటంటే, యాక్చువల్లీ వాళ్ళు మొబైల్ తీసుకున్నారు, బట్ గోప్రో కెమెరా అలో చేశారు. గోప్రో కెమెరా అలో చేసేసి
నేను అప్పటికి సీక్రెట్గా తీద్దాం అనుకున్నాను, బట్ నాకే అనిపించింది ఇది కరెక్ట్ కాదు, మనం ఏదో గుడికి వస్తే ఒక భక్తితో రావాలని అనుకున్నాను. ఎలా పడితే అలాగా మనం సీక్రెట్గా, అప్పటికి నేను వ్లాగ్ చేయొచ్చు కంటెంట్ కోసం, సీక్రెట్గా నేను లోపల వెంకటేశ్వర స్వామిని మేము చూపించవచ్చు. బట్ నాకే అనిపించింది ఇది కరెక్ట్ కాదు. సో వస్తే 100% మనస్ఫూర్తిగా ప్యూర్ మనసుతో రావాలి, ప్యూర్ భక్తితో రావాలని అనుకున్నాను. సో అందువల్ల నేను ఏం చూపించలేదు, నేను ట్రై చేసిన అప్పటికి, బట్ సింపుల్గా చూపించిన. సో యా, ఇప్పుడు లంచ్ అయితే చేయలేదు గాయస్. ఇప్పుడు ఎక్కడికైనా ఒక లంచ్ చేయాలి, ఒక ప్లేస్ ఆగి. టైం వచ్చేసి ఇప్పుడు 4:40 అవుతుంది. స్టిల్ ఈవినింగ్ సాయంకాలం అయిపోతుంది, బట్ ఇంకా లంచ్ చేయలేదు మేము. లంచ్ చేసి ఇక్కడ కుండ బిర్యానీ ఫేమస్ అంట. అసలు ఏంట కుండ బిర్యానీ, అసలు హైదరాబాద్ బిర్యానీకి ఈ కుండ బిర్యానీకి అసలు తేడా ఏంటి? ఆల్రెడీ పూతరేకులు 2 బాక్సులు తీసుకున్నాను పార్సల్. చూద్దాం. చూడండి గైస్ ఈవినింగ్ వ్యూ, సన్సెట్ అయ్యే టైంలోనా సాయంత్రం పూట అసలు ఇది పానీపూరి ఎక్కడ చూసినా పూతరేకుల బండ్లు ఇంకా వస్తున్నాయి. ఇది పూతరేకులు, బాబా. సో గైజ్ అదనమాట ఎక్స్ప్లోరింగ్ రాజమండ్రి Day 2 వీడియో. సో రోజంతా తిరిగి బాగా అలిసిపోయాం, టైర్డ్ అయిపోయాం. అందుకే రావులపాలెంలోనే మేము స్టే తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే డోంట్ మిస్ ద Day 3, అల్టిమేట్ ఉంటుంది. ప్రాపర్ కోనసీమ వయా అమలాపుర, యానం, కాకినాడ టు అన్నవరం వెళ్ళాం. సో మిస్ చేయకుండా చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.